హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 4. లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. మధుర జైలు, చీకటి గది, చైన్లతో బంధించబడిన దేవకీ మరియు వసుదేవుడు. కంసుడు చెప్పిన మాట గుర్తుందా? పుట్టే ప్రతి బిడ్డను నాకు అప్పగించాలి. దేవకీ మొదటి బిడ్డ పుట్టింది. తల్లిదండ్రుల హృదయం ఆనందంతో నిండింది. కాని వెంటనే ఆ ఆనందం భయంగా మారింది. వసుదేవుడు మాట నిలబెట్టుకున్నాడు. పిల్లవాడిని తీసుకుని కంసుడు దగ్గరకు వెళ్ళాడు. కంసుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఆ బిడ్డను రాయికి కొట్టి చంపేశాడు. 2, 3, 4, 5, 6వ బిడ్డ. ఇదే దృశ్యం మళ్ళీ మళ్ళీ. ఒక్కో బిడ్డ పుట్టింది. ఒక్కోసారి తల్లిదండ్రుల ఆశ పెరిగింది. కాని ప్రతిసారి కంసుడి భయం గెలిచింది. 6 మంది పిల్లలు. అందరూ అతని చేతిలో మరణించారు. దేవుడు ఉన్నాడంటే ఎందుకు ఆ పిల్లలు చనిపోవాలి అనే ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. పురాణాలు చెబుతున్నాయి, వాళ్లు పూర్వజన్మలో శాపం పొందినవారు. ఈ జన్మలో ఆ శాపం ముగిసింది. అంటే జీవితం కేవలం ఒక జన్మతో ముగియదు అనే భావన. మన లైఫ్లో కూడా ఒక తప్పు నిర్ణయం, తరువాత మరొకటి, మళ్ళీ మరొకటి, అలా మనిషి చెడుదారిలోకి జారిపోతాడు. 6 సార్లు చీకటి గెలిచింది. కాని 7వసారి ప్రపంచాన్ని మార్చే వెలుగు పుట్టబోతోంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కాని ఎప్పుడూ తప్పు చెయ్యడు. నెక్స్ట్ ఎపిసోడ్లో 7వ బిడ్డ ఎలా అదృశ్యమయ్యాడు తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.